ఈ మాతాకి భూమాతాకి సకల శక్తులకి నా తండ్రి నాగుకి నాగమ్మ తల్లికి కామాఖ్య తల్లికి సకల దేవతలను వేడుకుంటున్న అమ్మ తల్లి మాతాకి భూమి మీద ఉన్న మానవులందరూ కూడా పిల్ల పాపలతో చల్లగా పాడి పంటలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నానమ్మా. అలాగే మీరు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక గుడికి వెళ్ళండి, ఓకేనా? వెళ్ళి అక్కడ మీకు తగినంత మీరు ఇల్లు వాకిలు ఎలాగైతే ఊడ్చుకుంటారో చక్కగా వెళ్ళండి. తలారా స్నానం చేసి పొద్దున్న వెళ్ళి గుడి చుట్టూ శుభ్రం కూడా ఉండే ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా? అది మీకు తెలియదు, నేను చెప్తున్నాక చేసుకోండి. సగం మీ ఒంటి మీద ఇంటి మీద మీరే ఇట నెట్టేయచ్చు, అర్థమైందా? అట్లాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే రాను రాను కూడా విషప ఆలోచనలు మానవుడికి అనుకోకుండా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనము ఒక ఆలోచనలో ఉండలేకపోతున్నాం. ఎందుకు ఇలా దుర్మార్గాలుగా మనకు ఆలోచనలు ఎందుకు పడుతున్నాయి అంటే ఇంట్లో భక్తి, ఊరిలో గుడిలో భక్తి అనేది మీరు బాగా ముందు సంపాదించుకోండి. ఇంట్లో ఒక కర్పూరం వెలిగిస్తామా, ఒక పువ్వు పెడతామా, అది నేర్చుకోండి ముందు. అప్పుడు మీకు చెడు ఆలోచనలు రావు, చెడు ప్రక్రియలకు వెళ్ళలేరు మీరు. అలాగే ఏదో చెబుతాళ్ళు అనుకుంటే కాదు. ఇప్పుడు చూసారా మొన్న చిన్న చిన్న పిల్లల్ని, అంటే అది అలాగా అనుకోని రీచ్లో చెడు భావాలకి మనం ఒంటగా కూర్చున్నాం అనుకోండి, చిత్ర ఆలోచన వచ్చేస్తూ ఉంటాయి. అదే లెగిసి నలుగురిలోకి వెళ్ళి ఏంటా ఆ గుడికి వెళ్తున్నా ఓకే ఓకే, మా అమ్మాయి చదువుకున్నా, మా అమ్మాయి చదువుతున్నా, అబ్బాయి చదువుతున్నా, ఓకే. నువ్వేం చేయాలి? వెళ్ళి ఆ గుడికి వెళ్ళి నాయనా నా కూతురు కొడుకు చక్కగా చదువుకోవాలయ్యా అని వేడుకో. కన్నావుగా, గంపిడి కన్నలేసుకొని కన్నావు కదా. కన్నప్పుడు ఆ తల్లికి ఉండాలి, నీకు ఉండాలయ్యా బాబు. మీ ఇద్దరికి లేనిదే ఆ పిల్లల జీవితాలేంటి ఆలోచించారా? నేను చెబుతున్నా నాన్న, ప్రతి ఒక్కరికి కూడా ఒక తండ్రిగా చెబుతున్నాను అనుకోండి, అంతే. అర్థమైందా? ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక పంతులుగా, ఒక సిద్ధాంతిగా, ఒక పండితుగా నేను చెప్తున్నాను. బాగా వినండి. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక నామస్మరణ చేసుకొని చక్కగా వెళ్ళండి. భూమి మీద ఇలాంటి అరాచకాలు కూడా ఇలా కట్టేసుకొని ఉండకుండా ఇలా విడిపోతాయి. హ్యాపీ ఇలా కట్టుకొని ఎందుకు ఉండాలి? ఇలా కట్టుకొని ఆడ కూర్చొని కాదు, ఏదో గుడికి వెళ్ళి కాసేపు మనశ్శాంతి కూర్చొని నాయనా నా పిల్లలు పాడి పంటలు ఏదో నేను చేసే పనిలో కాస్త పైకి రావాలని దండం పెట్టుకోండి రా, ఆటోమేటిక్గా వడ్డెక్కేస్తావు, ఓకేనా? నా నెంబర్ ఉంటుంది, నా ఫ్రీడమ్ ఉంటుంది, నా నెంబర్ ఫోన్ చేయండి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా నాకు ఫోన్ చేయండి. ఎక్కడ దాకా నేను వస్తాను, మీరు తీసుకెళ్ళండి, నేను వస్తాను. బాబు ఇలా చేసుకోండి, ఇదిగో ఈ విధంగా ఇలా చేసుకోండి అని చెప్పి వస్తాను, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా నేను ఎందుకు చెప్తానంటే బాబు తల్లులారా, మీ మంచి కోసం చెబుతున్నాను, అర్థమైందా? నేను రచ్చరేఖలు ఇస్తాను, తావితులు నేనే తయారు చేస్తాను, రచ్చరేఖలు నేనే గీస్తాను, అన్నీ కూడా మీకు సకలంలో కూడా ఎలాంటి హాని లేకుండా. ఎవరు ఒకవేళ గిలిపడుతూ ఉంటారు మాకు అలా హాని చేశారని, సరే అదేందో చూద్దాం. కాదు మీరు ఏనాడు ఏ జన్మలోనో ఏ గతాలోనో చేసిన పాపాలు కూడా ఇప్పుడు ఎమ్మటిస్తూ ఉంటాయి. లేని ఎడల మనలో మేము బాగున్నాం అంటారు. బాగున్నప్పుడు ఒక్కొక్కరికి హాని చేసామనుకోండి, అది ఎమ్మడబడిద్ది మనకి, పరిగెత్తకుండా కుక్క ఎట్లా ఎమ్మడబడితే అట్లా ఎమ్మడుతుంది. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా సమస్య ఉన్నారా, బాధపడుతున్నారా, ఏదో మంచంలో తీసుకుంటూ ఉంటారు అయ్యా అమ్మ అని, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఎమ్మటే ఫోన్ చేయండి. నన్ను వచ్చి తీసుకెళ్ళండి, నేను రానయ్యో, నేను రాను. ఒట్టగా తీసుకెళ్ళి ఛార్జ్ కూడా డబ్బులు ఏం చేస్తాం చెప్పకూడదు, ఊరి పేరు కూడా. 700 రూపాయలు ఛార్జ్ చేయలేనండి బాబు, 700 రూపాయలు ఛార్జ్. అర్థం చేసుకోండి ఎన్ని కిలోమీటర్ ఉంటుందో. ఎందుకు తలనొప్పి, నాకు అంత అవసరమా? రండి బాబు సంవత్సరం అలా నాకు రూపాయి పెట్టండి, లేదా ఒక టీ ఇప్పిండి, ఒక పాలు ఇప్పిండి, బిర్యానీ తినాలి, వస్తాను ఇంటికి చూస్తాను, ఓకే ఇలా చూసుకొని చెప్పొస్తాను, నా దక్షిణకి ఇది, ఓకేనా? ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. నాది యూట్యూబ్ ఛానల్ వస్తుంది, నాగు పూజ. అదే మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం తాలూకా పోస్ట్ ఆఫీస్ సందు అయ్యగారి బేకరీ.
ఓకేనా? జై నాగు.